తెలుగు భాషా సాహిత్యాలపై ప్రజలలో మక్కువ కలిగించడానికి పలువురు ప్రముఖులు తమదైన రీతిలో ప్రయత్నాలు చేస్తున్నారు. మాతృభాషపై మమకారం ప్రోది చేసే అటువంటి ఓ కథనాన్ని ఇప్పుడు చూద్దాం. చూడనెంతో శృంగారము సుధతీరో సీతారామచంద్రుల బువ్వము సన్నబియ్య పన్నామట వన్నెమీర సూపాలట సన్నబియ్య పన్నామట వన్నెమీర సూపాలట ఎన్ని ఎన్నియో వంటలు సుధతీరో సీత చూడనెంతో శృంగారము. ఆమెకు పౌరాణిక గీతాలంటే ప్రాణం. ఆ గీతాలలో పల్లవించే పురాణ గాథలంటే ఎనలేని అభిమానం. వినసొంపైన ఆ రాగాలలో తొణికిసలాడే తెలుగు నుడికారమంటే ఇష్టం. అలా ముప్పేటగా అల్లుకున్న ప్రేమానురాగాలతోనే సింగరాజు నాగలక్ష్మి పౌరాణిక గీతాల ప్రచారాన్ని అంకిత భావంతో చేపట్టారు. పౌరాణిక గీతాలు వింటుంటే దైవభక్తే కాదు, భాషపై అనురక్తి కూడా కలుగుతుందని చెప్తే ఆశ్చర్యం లేదు. భారతం, భాగవతం, రామాయణం ఒక్కొక్క తీసుకుంటే సందర్భానుసారంగా కూడా పాటలున్నాయి. ఇప్పుడు భారతంలో పద్మవ్యూహం ఏమిటి, తర్వాత విశ్వరూపం ఏమిటి, తర్వాత రుక్మిణీదేవి విజయం, రుక్మిణీ కళ్యాణం, గజేంద్ర మోక్షం, అంబరీష చరిత్ర, ధ్రువ చరిత్ర, ఇలాగా ఒక్కొక్క కథ తీసుకుని ఒక్కొక్క పాట చేశారు. అదే రామాయణంలోకి వస్తే అధ్యాత్మ రామాయణం ఏమో బ్రహ్మాండ పురాణంలో వ్యాసుడు సంస్కృతంలో రాస్తే దాన్ని చక్కటి తెలుగులోకి ఈ పౌరాణికపు పాటలు రాసిన వారు తీసుకొచ్చి చాలా బాగా ఒక కావ్యాన్ని ఒక పాటలో ఇమిడి చేసి జనాలకి పరిచయం చేసే ప్రయత్నం చేశారు. సింగరాజు నాగలక్ష్మి స్వస్థలం మదనపల్లి అయినా పెరిగింది, చదువుకున్నది హైదరాబాదులోనే. ఏజీ ఆఫీసులో వరిష్ఠ గణాధికారిగా పనిచేసి పదవీ విరమణ చేశారు. బాల్యంలో మన భాషా సంప్రదాయాలపై ఏర్పడిన ఇష్టం వల్లే ఆమె పౌరాణిక గీతాలపై మక్కువ పెంచుకున్నారు. ఎంతో నిష్ఠతో, ఇష్టంతో నేటికీ వాటిని పాడుతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ముఖ్యంగా ఆయా గీతాలలో దర్శనమిచ్చే భాషా సౌందర్యం వల్లే తాను వాటి వైపు ఆకర్షితురాలినయ్యానని నాగలక్ష్మి చెప్తారు. చిన్నప్పుడు అంత అర్థం కాకపోయినా కొంచెం కొంచెం పెరుగుతూ ఉన్న కొద్దీ వీటి పట్ల ఆసక్తి కలిగి అందులో ఉన్న తెలుగు అందానికి నేను ముగ్ధురాలనైపోయి ఇవన్నీ మనం కూడా అన్నీ బదిలపరుచుకోవాలి, సేకరించుకోవాలి అంటూ అప్పుడే మెల్లమెల్లగా సేకరణ మొదలుపెట్టాను. మా ఇంట్లోనే మా బామ్మగారు పాడేవారు, మా నాన్నగారు పాడేవారు. సంగీత పరంగా అంత ఇదిగా ఉండకపోయినా సాహిత్యం మాత్రం చాలా గొప్పగా ఉంటుంది. చక్కటి తెలుగు పదాలు, ఎంతో ఇంపైన తెలుగు నుడికారాలు, ఇవన్నీ వాటిల్లో నిక్షిప్తమై ఉన్నాయి. మౌఖిక సంప్రదాయంగా కొనసాగటం వల్ల రాత రూపంలో ఈ పాటలు ఎక్కువ వెలుగులోకి రాలేదు. సారస్వత పరిషత్ వారు కొన్నింటిని సేకరించి స్త్రీల పౌరాణిక పాటలు, స్త్రీల రామాయణపు పాటలు పేరిట 2 పుస్తకాలు ప్రచురించారు. భారత, రామాయణ, భాగవతాలకు సంబంధించి సుమారు 120 పాటలు వీటిలో లభ్యమవుతున్నాయి. ఇవి కాక సింగరాజు నాగలక్ష్మి మరో 35 గీతాలను సేకరించి భద్రపరిచారు. అప్పుడప్పుడు ఆమె చెప్పే పురాణ ప్రవచనాలలో భాగంగా పౌరాణిక గీతాలను పాడుతూ వాటికి ప్రచారం కల్పిస్తున్నారు. ఊరికి ఉయ్యాలమ్మ వచ్చినవి, సీతమ్మ వచ్చినవి, కొనెనమ్మ సీతమ్మ మణుగూటుయ్యాల. ఏడవకు నా తండ్రి, ఏడవకు తండ్రి, ఏడిస్తే మీ తండ్రి వచ్చి పిలిచేనా. బంగారు పానుపున పవళించెడి పాప, ఈరోజు ఈవనిలోన పలికే వారెవరు. ఊరికి ఉయ్యాలమ్మ వచ్చినవి, సీతమ్మ వచ్చినవి. సరళ సుందరమైన పదజాలంతో పూర్వగాథలను సులభంగా గానం చేయడానికి వీలుగా ఈ గీతాల కూర్పు ఉంటుంది. ఇటువంటి అచ్చ తెలుగు సంప్రదాయ గీతాల వారసత్వం కలకాలం కొనసాగే రీతిలో మరిన్ని గట్టి ప్రయత్నాలు జరగాల్సి ఉంది. తెలుగు వెలుగు ప్రశ్న మరోసారి. చందమామలో దాగి ఉన్న గుణం: ఏ ప్రేమ, బి ద్వేషం, సి జాలి, డి స్వార్థం,
మీ సమాధానం టీవీ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి ప్రేమ అయితే ఏ, ద్వేషం అయితే బి, జాలి అయితే సి, స్వార్థం అయితే డి అని టైప్ చేసి 562635కు SMS చేయండి. గత వారం ప్రశ్నకు జవాబు నవ్వితే నాపచేను పండుతుంది అంటారు కనుక ఈ ప్రశ్నకు సమాధానం డి. గత వారం ప్రశ్నకు ప్రేక్షకుల నుంచి అందిన SMSలలో డ్రా ద్వారా ఎంపికైన విజేత జె. లక్ష్మీ నరసింహ శర్మ, సత్తెనపల్లి, గుంటూరు. తెలుగు ప్రచారోద్యమంలో భాగంగా విశిష్టమైన ప్రయోగాలు చేస్తున్న వారు ఎందరో ఉన్నారు. అటువంటి వారికి తెలుగు వెలుగే గొప్ప వేదిక. ఆలస్యం ఎందుకు? వెంటనే మీ వివరాలు తెలియచేయండి. మీరు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9394489229, 9394489263. ఫోన్ నంబర్లు మరోసారి 9394489229, 9394489263. వచ్చే వారం తెలుగు వెలుగులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. తెలుగు భాషా సొబగుల తెలుగు వెలుగు కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/etv2india లింక్ ద్వారా కూడా వీక్షించండి.